అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఈరోజు అఖండ మూవీ రిలీజ్ అయింది. సో చూశానండి. అయితే మూవీ బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్లోనే బాగుందని ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు. అండ్ అంటే వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా చెప్పారు. నాకు శివతాండవం అని టైటిల్ పెట్టింటే బాగుండు అనిపించింది. అంత 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 ఇదిగా చేశారు. అంటే బాలయ్య బాబు గారు కానీ బోయపాటి గారు బాగా చేశారు ఇద్దరు. అంటే వాళ్ళ కాంబినేషన్ ఎప్పుడు తగ్గలేదు, రేంజ్ పెంచడమే జరిగింది. ఇది కూడా సాటిస్ఫైడే. శివతాండవం అనే చెప్పాలి. మదర్ సెంటిమెంట్ కన్నీళ్ళు పెట్టిస్తుంది. అండ్ సెకండ్ క్యారెక్టర్ ఏదైతే పెద్ద ఆయన, సెకండ్ కాదు పెద్ద ఆయన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అల్టిమేట్, సూపర్. అండ్ నాకు నచ్చింది ఏంటంటే హిందూ ధర్మం అనేది ఎన్నో ఏళ్లుగా ఎవరెవరో గొట్టంగాడు కూడా వచ్చి పరిపాలించారు మనల్ని. అలాంటి మన భారతదేశం, హిందూ దేశం ఎప్పుడు తగ్గలేదండి. ఇప్పటికీ ఎంత సంపద ఉన్న మన దేశం, వజ్రాలు వైడూర్యాలు అలా కుప్పలేసుకొని అమ్మేవారట అప్పట్లో. అన్ని తీసుకుపోయినా కూడా ఇంకా మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం. అండ్ మన మూలాలు మనం మర్చిపోలేదు, మన సాంప్రదాయం మనం మర్చిపోలేదు. ఇంకా వస్తున్నారు మనకు, మన ఎవరెవరో వస్తాడు, ఏదేదో అంటాడు. మీ సనాతన ధర్మంలో ఏముంది, మా దేవుడే ఇది, మీ దేవుడేంటి, అది ఇది. మీరు మొన్న వచ్చారు, ఏదేదో మాట్లాడతారు. ఒక్కటైతే నేను చెప్పగలను, మేము ప్రపంచంలో ఉన్న ఏ ధర్మాన్ని తిట్టాం. ఎందుకంటే అవన్నీ మన ధర్మం నుంచి వెళ్ళిందని నేను అనుకుంటున్నా. తిడితే మనల్ని మనం తిట్టుకున్నట్లే అనుకుంటా. బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, వేరే ఏ గ్రంథాలైనా మన భగవద్గీత నుంచే, మన రామాయణాల నుంచే అవి ఏర్పడ్డాయని నా అభిప్రాయం. సో మేము ఎప్పుడు తిట్టడానికి సాహసించాం, ఇంచు కూడా. మాట్లాడితే మన గొప్పతనం గురించి మనం మాట్లాడుకుంటాం, అంతేగాని తిట్టడం, వాళ్ళని తిట్టడం. చాలామంది తిడుతుంటారు, ఓ హిందూ ధర్మంలో అది ఏముంది, అది ఇది, మీ దేవుడు ఇది, అది. మీ గురించి మీరు చెప్పుకోండి, హ్యాపీగా ఒక రేంజ్కి వెళ్ళండి. ఇంతకంటే ఇంకేం ఉండదు కదా. సో ఒకరిని గురించి చెప్పడం కాదు, కానీ అఖండ చూశాను కాబట్టి ఒక ఫీల్ అనిపించి చెప్తున్నా. గుడ్, ఫీల్ గుడ్. అందరు చూడండి, బాగుంది. అలాంటి సినిమాలు చూసినప్పుడు నిజంగా గూస్ బంప్స్ వస్తుంది. అబ్బా ఇంకా మీదట మనం అది చేయాలి, ఇది చేయాలి, మన ధర్మం ఏంటో మనకు గుర్తుకొస్తుంది. కానీ బయటికి వెళ్ళాక అలా టీ తాగేస్తాం, అలా ఏదో ముచ్చట్లు పెట్టేసి అది ఇది, ఇంకా వీటితో గొడవపడడం. అంటే మన హిందువులతో మనమే గొడవపడతాం, మన హిందువులు మనతోనే గొడవపడుతుంటారు, మన ఇంటి పక్కోళ్ళే మనతో గొడవపడతారు. అలా ఉంది. అంటే ఐక్యమత్యం అనేది లేదు, ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు లేదు. అది ఉంటే బాగుంటుంది, అది అలాగే కొనసాగిస్తే బాగుంటుంది. అంటే యూనిటీగా ఉండడం, అది చెప్పాలనిపించింది. అఖండ సినిమా చూసిన తర్వాత చాలా బాగా చేశారు. చివరికి అయితే అల్లాడించారు, చాలా బాగా చెప్పారు. మంచి మాటలు, అంటే ధర్మాన్ని వీడకుండా ఏదో అబద్ధాలు చెప్దామని కాదు, ఏం లేదు. ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పారు, ఏది నిజమో అదే చెప్పారు. అది నచ్చింది నాకు. అందులో ఫ్లాస్ కూడా ఉన్నాయి, అంటే మైనస్ పాయింట్లు అవి ఇవి. అంటే ఇప్పుడు అమ్మ చనిపోయినప్పుడు ఎవరైతే శివభక్తుడు ఉన్నారో ఆయనకు అన్ని విషయాలు తెలిసిపోతూ ఉంటాయి. అమ్మ చనిపోయిందన్న విషయం అతనికి తెలిసిపోతుంది ఇమ్మీడియట్. అలాంటి వ్యక్తి ఏంటంటే చివర్లో ఒక చైనా వ్యక్తిని, ఒకరిని విలన్ని చంపడానికి వెళ్ళినప్పుడు, ఎవడరా నా వాళ్ళని ఇది చేసింది, ఎవడరా నా దేశాన్ని అలా మాట్లాడింది, ఎవడు అని అడుగుతాడు. అక్కడికి వెళ్ళి అది అడగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వాడి ముందుకెళ్ళి అలా కళ్ళలో కళ్ళు పెట్టి నా దేశం గురించి అలా మాట్లాడతామని చెప్పొచ్చు. ఈ నోస్ కదా, అతనికి తెలుస్తుంది, ఆ శక్తి ఉంది కాబట్టి. అది అనిపించింది. అండ్ అలా అవన్నీ మనం పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదు, కానీ అది కొంచెం రైటింగ్లో డైరెక్షన్ చేసినప్పుడు అది కొంచెం చూసుకుంటే బోయపాటి గారు బాగుండేది అని నా అభిప్రాయం. అంతే, నేనేదో గొప్ప సలహా ఇస్తున్నాను ఏం లేదండో, ఏదో ఒకటో రెండో మీ దాంట్లో. వేరే వాళ్ళ సినిమాల్లో ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ మనం మీ దాంట్లో ఏదో చెప్పాలనిపించి చెప్పాను. థ్యాంక్ యూ, బాగుంది, ఫీల్ గుడ్ ఫిల్మ్ చూశాను. జై బాలయ్య, జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం, జై శ్రీరామ్.